Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 8th class microorganism, friend and food topics and different parts. So previous video already we are discussing about food preservation and food poisoning. So let us continue the topic and next part we are discussing about salting. So salting ante enti? So ఏ విధంగా చేస్తాం ఫుడ్ ప్రిజర్వేషన్ లో దీస్ ఆర్ ద మెథడ్స్. సో ఫుడ్ ప్రిజర్వేషన్ లో అంటే ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతిలో ఇవి చాలా రకాలు ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే సాల్టింగ్. అంటే సో మనం ఏంటంటే ఉప్పుని ఉపయోగించి నిల్వ చేయడం. సో సాల్ట్ ని మనం ఉపయోగించి స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో దట్ ఈస్ కాల్డ్ సాల్టింగ్. ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫిష్, మీట్, amla, raw mangoes, tamarind etc. can be preserved by the using of common salt. అంటే ఇది ఏంటంటే తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో సో ఈజీగా మన ఫుడ్ ని ప్రిజర్వ్ చేయడానికి వాడేటటువంటి టెక్నిక్స్. సో ఎక్కువగా నార్మల్గా విలేజెస్ లో వాడేటటువంటి టెక్నిక్స్. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ లో మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ ఫిష్ ని తీసుకున్నాం. ఎందుకు ఇక్కడ సాల్ట్ ని వాడాలి, ఎందుకు ఇక్కడ మనం ఉప్పునే వాడుతున్నామంటే దెర్ ఇస్ వన్ రీజన్. సో ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి సో అవకాశం ఉంది ఉప్పునే వాడడానికి. రీజన్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఫిష్. సో ఇప్పుడు ఫిష్ లో ఏంటంటే నార్మల్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఉంది. ఐ మీన్ సో విచ్ ఈస్ ద ఫ్రెష్ మెటీరియల్, ఫ్రెష్ మీట్ కానీ లేదా ఫ్రెష్ ఫిషెస్ కానీ వాటిలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఉంది. దాని బాడీలో మీట్ లో అంతా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం సాల్ట్ ని యాడ్ చేస్తామో సో యాడింగ్ ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మాయిశ్చర్ మొత్తం కూడా ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ యూజింగ్ సాల్ట్. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రెష్ గా ఉన్నటువంటి ఫిష్ మీట్ ఏదైతే ఉందో చెడిపోకుండా సాల్ట్ అనేది చేస్తుంది. ఐ మీన్ త్వరగా డీకంపోజ్ అవ్వకుండా, స్మెల్ రాకుండా, లేదా ఫంగల్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ ఇలాంటివి గ్రో కాకుండా సో ఈ సాల్ట్ NaCl కెమికల్ కాంపౌండ్ అనేది యూజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ NaCl. సో NaCl అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మీట్ కూడా అంతే, మాంసం. సో మామూలుగా మనకి ఇళ్ళ దగ్గర చూస్తుంటారు కదా మటన్ ని సో డ్రై చేస్తూ ఉంటారు, ఎండబెడుతూ ఉంటారు బయట. సో ఆ ప్రాసెస్ లో కూడా ఏంటంటే సాల్ట్ ని వాడతాం. అట్ ది సేమ్ టైం ఆమ్లా. సో ఆమ్లా ఉసిరికాయలు ఊరగాయ పెట్టడానికి, పికిల్స్ ప్రిపేర్ చేయడానికి, ఏవి మ్యాంగోస్ కావచ్చు, సిట్రస్ అంటే నిమ్మకాయలు కావచ్చు, సో లెమన్స్ కావచ్చు, ఆమ్లా కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా ఏంటంటే సాల్ట్ ని యాడ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం రా మ్యాంగోస్. సో రా మ్యాంగోస్ అంటే మామిడికాయలు కట్ చేసి సో పీసెస్ గా చేసి వాటిని సో పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డ్రై చేస్తాం, వాటిని రా మ్యాంగోస్ అంటాం. నెక్స్ట్ వచ్చి టామరిన్. సో చింతపండు. సో టామరిన్ కూడా ఏంటంటే సాల్ట్ వేసి స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఏంటంటే చాలా రకాల వరకు మనం ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ వీఆర్ స్టోరేజింగ్ by or preservation by using of salt. సో ప్రిజర్వేషన్ లో మనం ఏంటంటే సాల్ట్ ని వాడి మనము ప్రిజర్వేషన్ చేస్తూ ఉన్నాము. కెన్ బి ప్రిజర్వ్డ్ బై ద యూజింగ్ ఆఫ్ కామన్ సాల్ట్. ఇంట్లో వాడేటటువంటి సాల్ట్ ని వాడి వాటిని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం. ఇట్ ప్రిజర్వెంట్స్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. సో ఈ ప్రిజర్వెంట్ ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే సో ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి సో గ్రో కాకుండా ఉంటాయి. సో మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద మైక్రోబియల్ గ్రోత్. సో ఇలాంటి సాల్ట్ ని మనం ఇలాంటి ఫుడ్ మెటీరియల్స్ మీద వాడినప్పుడు మాక్సిమం వీఆర్ కంట్రోలింగ్ ద మైక్రోబియల్ గ్రోత్. సో మైక్రోబియల్ గ్రోత్ ని మనం మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మనకి ఏంటంటే సాల్టింగ్. సో సాల్టింగ్ తర్వాత ఏంటంటే బై యూజింగ్ ఆఫ్ షుగర్స్. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనం సాల్ట్ గురించి చెప్పుకున్నాము, ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ ఆఫ్ షుగర్స్. సో షుగర్స్ ని వాడినప్పుడు ఎలా వాడతాము, సో ఇక్కడ ఏంటంటే షుగర్ ని వాడినప్పుడు సో మనము ఏ విధంగా వాడచ్చు అంటే ఫుడ్ ఐటమ్స్ లైక్ జామ్స్, జెల్లీస్, స్క్వాషెస్ ఎక్సెట్రా. సో జనరల్ గా ఏంటంటే మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు జెల్లీస్, సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇలాంటి వాటిని జెల్లీస్ కానీ మనము అబ్జర్వ్ చేస్తుంటాం, తీసుకుంటూ ఉంటాం కదా. సో పిల్లలు తినేటటువంటి చాక్లెట్స్ లో కూడా ఏంటంటే హైలీ షుగర్ కంటెంట్ ఉంటుంది. సో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా త్వరగా చెడిపోకుండా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే జామ్స్. సో జనరల్ గా బ్రెడ్ జామ్స్ కానీ ఓకేనా, లేదా కిసాన్ జామ్స్ కానీ లేదా ఫ్రూట్ జామ్స్ కానీ ఇలా ఇన్ని తీసుకుంటే ఈ జామ్స్ అన్నింటిలో కూడా ఏంటంటే మనము యాడింగ్ ఆఫ్ షుగర్ సొల్యూషన్, చక్కెర ద్రావణాన్ని కలుపుతాము. లేదా జెల్లీస్. సో జెల్లీస్ మనకి రబ్బర్ లాగా ఉంటుంది, చాక్లెట్స్ పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు కదా జెల్లీస్. సో వాటిలో కూడా ఏంటంటే షుగర్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ స్క్వాషెస్ మీన్స్ విచ్ ఈజ్ లిక్విడ్స్. ఇప్పుడు మనము జ్యూస్ షాప్ లో చూస్తుంటాం కదా స్క్వాషెస్,
మ్యాంగో స్క్వాష్, పైనాపిల్ స్క్వాష్, కస్టర్డ్ ఆపిల్ స్క్వాష్. సో నెక్స్ట్ ఇలా మనకి ఆరెంజ్ స్క్వాష్, లెమన్ స్క్వాష్ ఇలాంటివి దొరుకుతుంటాయి, అంటే పళ్ళ యొక్క రసాలు. సో వాటిలో కూడా ఏంటంటే మనము షుగర్స్ ని యాడ్ చేస్తాం. ఇలా వీటన్నిటిలో కూడా ఏంటంటే మనము షుగర్స్ ని యాడ్ చేస్తాం. బికాజ్ ఎందుకంటే ప్రిజర్వ్డ్ బై ద యూజింగ్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ వాడడం వల్ల అవి చెడిపోకుండా మాక్సిమం వాటిని మనము కాపాడొచ్చు. నెక్స్ట్, ఇట్ రెడ్యూస్ ద మాయిశ్చర్ కంటెంట్ విచ్ ఈస్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. సో దీన్ని వాడడం వల్ల ఏంటి అంటే సో రెడ్యూస్ ద మాయిశ్చర్ కంటెంట్ అంటే సో తేమ శాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే తేమ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా చెడిపోకుండా ఉంటాయి. తేమ ఎక్కువైతే ఏమవుతుంది, ఆ తేమ కండిషన్స్ కి బ్యాక్టీరియా కానీ లేదా ఫంగల్ కానీ గ్రో అవుతాయి. సో కాబట్టి మాక్సిమం రెడ్యూస్ ద మాయిశ్చర్, చాలా వరకు మాయిశ్చర్ ని తగ్గించినప్పుడు సో కంటెంట్ విచ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇదేం చేస్తుందంటే మైక్రోబ్స్ లేదా బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది, తగ్గించేస్తుంది. సో బై యూజింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ వెనిగర్, సో సాల్ట్ చూసాము, షుగర్స్ చూసాము. నెక్స్ట్ వన్ ఏంటంటే బై యూజింగ్ ఆయిల్ అండ్ వెనిగర్స్, అంటే జనరల్ గా మనము పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఏం వాడతాము, ఆయిల్స్ ని వాడతాము లేదా వెనిగర్. సో దేర్ ఈస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఫర్ ద స్టోరేజింగ్ ఆర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిజర్వేషన్ లో కానీ లేకపోతే సో ఫుడ్ ని స్టోర్ చేయడంలో. Prevents spoilage of pickles because bacteria cannot live in such an environment. సో జనరల్ గా ఏంటంటే సో బ్యాక్టీరియాస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అలాంటి ఎన్విరాన్మెంట్స్ లో గ్రో కావు. ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో, సాల్ట్ అండ్ షుగర్స్. సో సాల్ట్ కానీ లేదా షుగర్స్ కానీ ఉండడం వల్ల అలాంటి కండిషన్స్ లో, అట్ ది సేమ్ టైం ఆయిల్, ఈ కండిషన్స్ లో ఏంటంటే బ్యాక్టీరియాస్ అనేవి గ్రో కావు ఇలాంటి కండిషన్స్ లో. అందుకే ఇక్కడ ఏమన్నాము, పికిల్స్ అనేవి చెడిపోకుండా ఉండడానికి వీఆర్ యాడింగ్ ఆయిల్స్. సో మనం ఏం యాడ్ చేస్తున్నాము, ఆయిల్స్ ని యాడ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం ఆయిల్స్ ని యాడ్ చేస్తామో అలాంటి కండిషన్స్ లో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో కావు. సో ది కెనాట్ బి లైవ్ ఇన్ సచ్ ఎన్విరాన్మెంట్. అలాంటి వాతావరణంలో, అలాంటి కెమికల్స్ ఉన్నటువంటి వాతావరణంలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో కావు. సో వెజిటేబుల్, ఫ్రూట్, ఫిష్ అండ్ మీట్ ఆర్ ఆఫ్టన్ ప్రిజర్వ్డ్ బై దిస్ మెథడ్. సో ఏదన్నా కావచ్చు, మనం ఇందాక చెప్పుకున్నట్లు వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు అండ్ అదర్ మీట్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోరేజ్డ్ బై దిస్ మెథడ్. సో ఈ మెథడ్ ద్వారా మనకి ఏంటంటే సో మాక్సిమం వాటిని మనము ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ లో మనము ఫుడ్ ప్రిజర్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటిలో మనం ఏదేది డిస్కస్ చేసుకున్నామంటే సో సాల్ట్ ని యూజ్ చేసి మనం ఏ విధంగా స్టోర్ చేస్తాం, షుగర్స్ ని వాడి ఏ విధంగా మనం వాటిని స్టోర్ చేస్తాం, ప్రిజర్వేషన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం బై యూజింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ వెనిగర్స్. సో ఆయిల్ కానీ లేదా వెనిగర్స్ కానీ ఇలాంటి వాటిని వాడి కూడా మనము వాటిని ఫుడ్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి ఏంటంటే ఫుడ్ ప్రిజర్వేషన్ లో సాల్ట్, షుగర్, వెనిగర్, తర్వాత ఆయిల్స్ సో వాడి మనం వాటిని ప్రిజర్వ్ చేస్తాం. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్ అడుగుతూ ఉంటాడు. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.